కృపా కనికరం కలిగిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి సంఘముగా కూడిచిన మీ అందరికీ కూడాను ప్రభువైన క్రీస్తు పేరిట నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ దినము దేవుని యొక్క లేఖనాల్లో నుంచి దేవుని గ్రంథాన్ని మనం ఏ విధంగా ధ్యానించాలి లేదా పరిశీలించాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఈ దినపు కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ఈరోజు ఈ లోకంలో అనేకమైన విద్యలు నేర్పించడానికి విద్యాలయాలు, కళాశాలలు ఏ విధంగా అయితే ఏర్పడి ఉన్నావో అలాగే బైబిల్ను కూడాను నేర్పించడానికి బైబిల్ కాలేజీలు కూడా నెలకొల్పబడ్డాయి. ఈ బైబిల్ కాలేజీల్లో పుస్తకాల యొక్క చరిత్రలు, ఎన్ని పుస్తకాలు ఉన్నవి, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, పుస్తక ఉద్దేశం ఏంటి, ఆ పుస్తకం యొక్క చర్చనీయాంశం ఏంటి, ఇలాగా అనేకమైనటువంటి విషయాలు బాగానే నేర్పిస్తూ ఉన్నారు. నేను నేర్చుకున్నటువంటి బైబిల్ కాలేజీలో కూడా అలాగే నేర్పించడం జరిగింది. అయితే మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఈ బైబిల్ ఎలా రాయబడింది అనేది కూడా అన్ని బైబిల్ కళాశాలల్లో నేర్పిస్తూనే ఉంటారు. బైబిల్ స్కూల్స్లో కానీ బైబిల్ కాలేజెస్లో కానీ బైబిల్ ఎలా రాయబడింది అనేది కూడా నేర్పిస్తుంటారు. మనము ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూడగలిగితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తూ ఉన్నాము. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. గ్రంథము వ్రాయబడ్డానికి మూలం పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు యొక్క శిష్యులు కానీ, క్రీస్తు ప్రభు వారిని కానీ, ప్రవక్తల్ని కానీ ఈ గ్రంథము రచించబడడానికి లేదంటే పలకబడడానికి మూలంగా ఉన్నటువంటి ప్రవక్తలు కావచ్చు, అపొస్తలులు కావచ్చు. వీళ్ళకి ఎలా తెలుసు అంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించటం వలన అన్నాడు. అంటే మనుషుని యొక్క ఆలోచన కాదా గ్రంథం? కాదు. మనుషుని యొక్క ఆలోచన కాదు, దేవుని యొక్క ఆలోచన. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంగతులను శిష్యులకు, ప్రవక్తలకు తెలియజేయబడితేనే తప్ప వారు పలకడం జరిగింది కానీ వారి ఉద్దేశాలు అయితే కాదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ సందర్భాన్ని మనం చూద్దాము ఒకసారి. 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చాలు. ఇక్కడ మనం ఆలోచించగలిగితే పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పూర్వకాలమందు మాట్లాడిన దేవుడు ఎలా మాట్లాడాడు అంటే పేతురు గారు
పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది ప్రవక్తలతో, అలాగే అపోస్తులతో. ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు కూడా మాట్లాడినటువంటి విషయాలు ఆయన సొంత జ్ఞానం కాదు, తనకు తనుగా ఊహించుకొని ఆలోచన చేసి ఆయన ఏదో ఒక అధ్యయనం చేసి ఆయన స్వతహాగా చెప్పినటువంటి మాటలు కావు. నేను పలికిన మాటలు నా తండ్రివి అని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. నా తండ్రి ఏది చెప్పమన్నాడో అదే చెబుతున్నాను కాక మరి ఏది నేను చెప్పట్లేదు. యోహాను సువార్త అంతా కూడాను ఆ కోణంలో నడుస్తుంది. కాబట్టి అపోస్తుల ద్వారా పలకబడినటువంటి మాటలు మనిషి యొక్క ఆలోచనలు కావు, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనల వరకు మాత్రమే పలకడం జరిగింది. పలకబడినటువంటి మాటలు మొదటగా మౌఖికంగా అందించడం జరిగింది ఇశ్రాయేలు జనాంగానికి. మౌఖిక సందేశం అంటే కేవలం మాటల ద్వారా దేవుని యొక్క విషయాల్ని అందించేవారు. ఉదాహరణకి మోషే గారిని దేవుడు పిలుస్తున్నాడు సీనాయి పర్వతం మీదకి. ఇజ్రాయేల్ సమాజం కిందన ఉంది. ఆ పదాజ్ఞల్ని మోషే గారికి దేవుడు తెలియజేసి ఈ మాటల్ని ఇజ్రాయేల్ సమాజానికి తెలియచేయు అని చెబితే మోషే కొండ దిగి వచ్చి దేవుడు ఏం చెప్పాడో ఆ మాటల్ని తెలియజేసాడు. మౌఖిక సందేశం. ఈ మౌఖిక సందేశము తర్వాతి కాలంలో 250 క్రీస్తు పూర్వకాలంలో ఏం జరిగిందంటే ఆదిమ హీబ్రూ భాషలో ఉన్నటువంటి పురాతన ప్రతులు వాటన్నిటినీ కూడా హీబ్రూ భాషలోనివి గ్రీకు భాషలోనికి, అంటే యూదులు 2వ శతాబ్దం అనగానే గ్రీకుల పరిపాలన కాలం గనక ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యం గ్రీకు రాజ్యం గనక వారి భాష ప్రపంచ దేశంలో వర్ధిల్లింది. కాబట్టి అప్పటికి ఉన్నటువంటి ప్రపంచ భాషగా ఉన్నటువంటి గ్రీకు యూదులు కూడాను మాట్లాడతారు. వాళ్ళకి హీబ్రూ భాష ఉంది, అరబిక్ భాష ఉంది. అరబిక్ భాష వ్యవహారిక భాష, హీబ్రూ భాష వాళ్ళు సొంతంగా అంటే లిఖితపూర్వకంగా చక్కగా మాట్లాడుకునేటువంటి భాష వాళ్ళకు ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళకి గ్రీకు భాషలో రాయబడింది. సెప్టిసివంజ్ అనేసి అంటారన్నమాట. అంటే వాళ్ళకి రాయబడినటువంటి పుస్తకాలు వాళ్ళు చదువుకోవడానికి, హీబ్రూలు యూదులు ఎక్కడ ఉన్నా వాళ్ళు చదువుకోవడానికి అనుకూలంగా ముద్రించబడినటువంటి గ్రంథం. తర్వాత అవి మరలా 1447, 53 ఈ మధ్యకాలంలో ఆంగ్లంలోనికి అనువదించబడి తర్వాత తెలుగు గ్రంథంగా తెలుగు భాషలోను కూడా వచ్చింది. బెంజమిన్ కల్జ్ అనేటువంటి వ్యక్తి మొదటిగా అనువదించాడు. తర్వాత విలియం కేరీ గారు అనువదించడం జరిగింది 1800లో. ఇలాగా తెలుగులోనికి ఈ గ్రంథం వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎలా రాయబడినవి అంటే అన్ని బైబిల్ కాలేజీలో చెప్తున్నారు. కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి తెలుగు బైబిల్ చూడు, ఇది డైరెక్ట్గా దేవుడు చెబితే రాయబడిన గ్రంథం అయితే కాదు. ఇది అనువాద గ్రంథం. ఇంగ్లీష్ బైబిల్ కానీ తెలుగు బైబిల్ కానీ అనువాద గ్రంథం. ఇక నూతన నిబంధన అనేది అప్పటికి గ్రీకుల పరిపాలనలో ఉంది కనుక వాళ్ళు డైరెక్ట్గా గ్రీకులోనే నూతన నిబంధన రాయడం జరిగింది. డైరెక్ట్గా రాయబడిన పుస్తకం. పాత నిబంధన హీబ్రూలో డైరెక్ట్గా రాయబడింది. అంటే దేవుడు చెప్పిన మాటలు అపోస్తలులు కానీ ప్రవక్తలు కానీ డైరెక్ట్గా రాశారు. ఇక అందులో తప్పులు ఒప్పులు అనేది ఏమి ఉండదు, ఇక అంతా మంచిగా ఉంటుంది. కానీ ఇంగ్లీష్లోకి వచ్చిన తర్వాత కానీ తెలుగులోకి వచ్చిన తర్వాత కానీ ఆయా భాషల్లోకి వచ్చిన తర్వాత కానీ ఇవన్నీ కూడా మూల భాషల నుండి తర్జుమా చేయబడింది. అనువాదం తర్జుమా చేయబడింది. ఈ తర్జుమాలో కొన్ని లోపాలు వచ్చాయి, అది మనం గ్రహించాలి. బైబిల్ చదువుతున్నటువంటి మనము, బైబిల్ బోధిస్తున్నటువంటి మనము, బైబిల్ని విశ్వసిస్తున్నటువంటి మనము డైరెక్ట్గా దేవుడు చెబితే వ్రాయబడిన మాటలు ఇవి కావు. డైరెక్ట్గా హీబ్రూలో చెప్పబడింది పాత నిబంధన గ్రంథం.
డైరెక్ట్గా గ్రీకులో చెప్పబడింది నూతన నిబంధన గ్రంథం. ఆ భాషల్లో నుండి, హీబ్రూ గ్రీకు భాషల్లో నుండి తర్జుమా చేయబడినది మన చేతిలో ఉన్న గ్రంథం. మన చేతిలో ప్రొటెస్టెంట్ బైబిల్ అంటారు. 66 పుస్తకాల గ్రంథాన్ని ప్రొటెస్టెంట్ బైబిల్ అంటారు. అర్థమైందా? ఒకసారి ప్రారంభ పేజీలో మనం చూడగలిగితే ఆ మాట మనకు క్లియర్గా కనిపిస్తుంది. బైబిల్లో పరిశుద్ధ గ్రంథము, ఇందు పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథం ఇమిడి ఉన్నవి అని ఉంది కదా. ఇది ఆదిమ హీబ్రూ గ్రీకు భాషలలో నుండి భాషాంతరం చేయబడినది అని రాసి చూడండి. అంటే బైబిల్ వాస్తవానికి చేయబడింది, అలానే చేయబడింది. కానీ మన తెలుగు బైబిల్ అనేది తర్జుమా చేయబడింది అని మనం గుర్తించాలి. ఈ తర్జుమాలో కొన్ని లోపాలు కూడా తలెత్తడం జరిగింది. కొన్ని లోపాలు తలెత్తడం జరిగింది. ఉదాహరణకి మీకు చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే 127 కీర్తన 3-4 వచనాలు మనం చూస్తే ఒక మంచి మాట ఉంటుంది అందులో. 127 కీర్తన 3-4 వచనాలు చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. చాలా ఇక్కడ మనం గమనించగలిగితే కుమారులు దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము అన్నాడు. అవునా? అవును. మరి ఆడపిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం కాదా? అది మనకు రావాలి కదా ఆలోచన. అదే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ఇక్కడ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, నిండించండి అనేది స్త్రీ పురుషులు ఉన్నారు లేదా? ఎలా నిండిస్తారు? ఓన్లీ పురుషులేనా? ఓన్లీ కుమారులేనా? అనేది కాదు కదా, స్త్రీ పురుషులు ఉన్నారు. దేవుడు కూడా ఈ సృష్టిని నింపడానికి మొదటిగా ఆదామును పురుషుని నిర్ణయించి లేదా సృజించి నిర్మించి తర్వాత స్త్రీని నిర్మించాడు. అంటే దేవుని సంకల్పంలో స్త్రీ పురుషులు ఉన్నారు. కానీ 127 కీర్తనలో చెప్పన్న మాట ఏంటంటే కుమారులే దేవుడు అనుగ్రహించు వాచ్యం అన్నాడు. ఆడపిల్లలు కాదా అంటే ఆడపిల్లలు కూడా దేవుని అనుగ్రహించు వాచ్యం అని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ఎందుకంటే మీరు నిండించాలి, ఫలించాలి అన్నాడు కదా. మరి ఎందుకు అలా రాయబడింది అంటే తర్జుమాదారుల యొక్క ఉద్దేశాలు అవి మనం గమనించాలి. తర్జుమాదారుల యొక్క ఉద్దేశం ఎందుకంటే విలియం కేరీ గారిని తెలుగు బ్రాహ్మణ పండితుడు ఒక ఆయనకి సపోర్ట్ చేశారు లాంగ్వేజ్ విషయంలో. కేరీ గారు తెలుగు ఆయన కాదు, ఆయన ఇంగ్లీష్ ఆయన తెలుగు అంత పరిపూర్ణంగా రాదు. తర్వాత ఆయన తెలుగు నేర్చుకున్నప్పటికీ అప్పటికి బ్రాహ్మణులు భాషా పండితులు గనక, సంస్కృతము తెలుగులో నిష్ఠాగరిష్ఠులు గనక వాళ్ళ యొక్క సహాయంతో గ్రంథాన్ని లిఖించడం జరిగింది. వారి యొక్క సహాయంతో తర్జుమా చేయడం జరిగింది. కాబట్టి బ్రాహ్మణ యొక్క ఉద్దేశం ప్రకారం ఇక్కడ కుమారులను రాశారే కానీ వాస్తవానికి అక్కడ కుమారులను రాయకూడదు. ఇంగ్లీష్లో చిల్డ్రన్స్ అనే పదం ఉపయోగించాడు. చిల్డ్రన్ అంటే కుమారులని అర్థమా? కాదు, పిల్లలని అర్థం. వాస్తవానికి అక్కడ ఏం రాయాలి? 127 కీర్తనలో పిల్లలు దేవుడిచ్చి బహుమానం అలా రాయాలి. అలా రాయలేదే. అందుకని బైబిల్ కాలేజీలో చెబుతున్నటువంటి టీచర్స్ లేదా బైబిల్ లెక్చరర్స్ బైబిల్ ఎలా రాయబడింది అనే చెప్తున్నారు తప్ప తర్జుమా కూడా చేయబడిన విషయాన్ని కూడా ప్రస్తావన చేయాలి. ఎందుకంటే ఈరోజు బైబిల్ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ రేపు ఉదయం బయటికి వెళ్ళి పరిచర్య చేయాల్సిన అవసరం ఉంది. గ్రంథాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. కుమారులను ఉంది కనుక కుమారులను ప్రకటించకూడదు. జలప్రలయం తర్వాత దేవుడు ఈ భూమిని వర్షంతో నాశనం చేయను అని ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన చేసినప్పుడు ఒక గుర్తుని చూపించాడు. ఆ గుర్తు ఏంటి? ధనుస్సు. 6వ అధ్యాయము ఆదికాండము 7వ అధ్యాయం అనుకుంటాను.
క్షమించండి, 9వ అధ్యాయము 11 నుంచి. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలం వల్ల ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇక జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరిచిన నిబంధన గుర్తు ఇదే, మేఘములలో నా ధనస్సును ఉంచి తిని. ఏముంచాడు? ధనస్సు. ధనస్సు అనేటువంటి పదము ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మతానికి సంబంధించినటువంటి మత సంబంధమైనటువంటి పదం, మత గ్రంథాల సంబంధమైనటువంటి పదమే ఈ ధనుస్సు. వాస్తవానికి దానికి చెప్పాలంటే రంగుల వలయం అని చెప్తే సరిపోతుంది, రంగుల చట్టం అని చెప్తే సరిపోతుంది. అలా చెప్పకుండా ధనుస్సు అని ఎందుకు రాయాలి? అదే చెప్పేది. బైబిల్ని తర్జుమా చేసేటప్పుడు తర్జుమాదారుల్లో ఉన్న వ్యక్తి బ్రాహ్మణుడు. ఆయన ఉద్దేశాన్ని కూడాను ఏముంది, ఎట్లా రాస్తే ఏముంది, ధనుస్సు అని రాసినంత మాత్రం నష్టమేం లేదు. కానీ అలా రాయవలసిన అవసరం లేదు. ఒరిజినల్గా ఒక పదం ఉంది, రంగుల వలయం. ఆ పదాన్ని ఉపయోగించుకుంటే ఏ తగాద ఉండదు, ఏరే ఆలోచన ఉండదు. పిల్లలు అనే పదాన్ని ఉపయోగిస్తే వేరే కాంట్రవర్సీ ఏం లేదు. కుమారులను ఉపయోగిస్తే మరి ఆడపిల్లల సంగతి ఏంటి, ఆడపిల్లని దేవుడు ఇవ్వట్లేదా అనే ప్రశ్న రేపు ఉదయం ఒక మతోన్మాది అడుగుతాడు, క్రీస్తు విరోధి అడుగుతాడు. కాబట్టి తర్జుమాలో ఉన్నటువంటి లోపాలని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏం చేయాలి? దైవజనుడు సిద్ధపడాలి, సన్నద్ధుడుగా ఉండాలి. సన్నద్ధుడు అంటే బార్డర్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు AK-47 గన్ లోడ్ చేసి ఉంచుతారు, ఆన్ లోడ్. ఎటువైపు ఒక చెట్టు పుల్ల ఇరిగిన పుట్టుక్కున సౌండ్ వచ్చినా వెంటనే AK-47 గన్లోని బుల్లెట్స్ అనేది దిగిపోతుంటాయి అక్కడ. అది సన్నద్ధుడు అంటే అలర్ట్గా ఉంటారు అన్నమాట. అర్థమైందా శ్రీని గారు? అలర్ట్గా ఉండాలి. అలాగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల మీద దైవజనుడు అంత అలర్ట్గా ఉండాలి. ఏ విధంగా, ఏ కోణంలో, ఎటువంటి చిక్కు ప్రశ్న వచ్చినా, చిక్కుముడి వచ్చినా, ఎదురు ప్రశ్నలు వచ్చినా సమాధానం చెప్పడానికి సంఘం నుండి కావచ్చు, బయట వాళ్ళ నుండి కావచ్చు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలంటే గ్రంథం దేవుడు రాయించాడు అంతా రైటు అనడానికి లేదండి. తర్జుమాలో లోపాలు ఏర్పడుతున్నాయి. తర్జుమా అనేది మనుషుని ఆలోచన, గ్రంథం రచించబడడానికి దేవుని ఆలోచన, దేవుని ఆత్మ ప్రేరేపణ. అది హీబ్రూ గ్రీకు బైబిలు, మూల బైబిలు, ప్రధానమైన బైబిలు. ఆ బైబిల్లో తర్జుమా జరిగింది చూడండి, తర్జుమా జరిగింది. ఇంగ్లీష్ బైబిల్ కూడా అందులోంచి తర్జుమా చేయడం. హీబ్రూ, గ్రీక్ 39 పుస్తకాలు హీబ్రూ భాషలోను పాత నిబంధన, 27 పుస్తకాలు నూతన నిబంధన గ్రీకు భాషలోను వ్రాయబడినవి. ప్రధానంగా, ప్రాముఖ్యంగా, మొదటిగా అవి ప్రవక్తల ద్వారా, ఇవి అపొస్తలుల ద్వారా రాయబడినవి. ఇంగ్లీష్ ఏం లేదు అక్కడ, ఇంగ్లీష్ నుండి తర్జుమా చేయబడిన పదం లేదు. అవునా? కాబట్టి ఇంగ్లీష్లో కూడా లోపాలు ఉంటాయి. తర్జుమాదారుల యొక్క ఉద్దేశాలు. ఇంగ్లీష్ బైబిల్ నుండి మనం ఒక లోపాన్ని గుర్తిద్దాం ఒకసారి, ఎంత బాగుంటుందో. అంటే దైవజనుడు తప్పు కూడా దిద్దాలి అన్నాడు, సరిచేయాలి. వాక్యాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యంతో విశ్వాసాన్ని సరి చేయవలసిన అవసరం ఉంది. వాక్యంతో తనకు తాను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
సంఘాన్ని తప్పుదిద్దాల్సిన అవసరం ఉంది, సమాజానికి తప్పుదిద్దాల్సిన అవసరం ఉంది. బైబిల్లో ఏర్పడిన ఇటువంటి తప్పులను కూడా దిద్దే అవకాశం ఉంది. అర్హత ఇచ్చాడు, అర్హత దైవజనుడికి ఇచ్చిన అర్హత. అది మనం గమనించవలసిన అవసరం ఉంది. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 55, 56 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 55, 56 వచనాలు. యేసుక్రీస్తు ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, గొప్పగా జ్ఞానం మాట్లాడుతున్నాడు. సర్వ సమాజము, శాస్త్రులు, పరిసయ్యులు, యేసుక్రీస్తు కంటే పెద్ద వయస్కులు, బైబిల్ పండితులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని అవలీలగా బోధించగలరు. గమలీయేలు ధర్మశాస్త్రంలో పండితుడు. గమలీయేలు పాదాల యొద్దల పౌలు గారు శిక్షణ పొందారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం అది. ఆయన జ్ఞానము ఆశ్చర్యపడ్డారంట. 53 నుంచి చదవండి అమ్మా. యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి వచ్చి సమాజ మందిరములలో బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు సోదరులు కారా? ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అంటే క్రీస్తు మాట్లాడుతున్నటువంటి జ్ఞానము వాళ్ళకి ఏం కలిగించింది? ఆశ్చర్యం. ఈరోజు మనం కూడా మన గ్రామంలో మనం మాట్లాడట్లేదు కానీ మైకులు ఎట్టి, అవునా? మనం మాట్లాడితే ఒకంత ఆశ్చర్యపోతారు కూడా, ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనం మాట్లాడుతున్న మానము, ఈ జ్ఞానము అనన్య సామాన్యమైనది. మానవ మాతృలకి తెలిసినటువంటి జ్ఞానం, పుస్తక జ్ఞానం కాదు ఇది, లౌకిక జ్ఞానం కాదు. పోయిన వారం నేర్చుకున్నాం లౌకిక జ్ఞానం గురించి. లౌకిక జ్ఞానం అంటే మనుషుని యొక్క మధ్యలో నుండి వచ్చేటువంటి ఆలోచన కాదు. ప్రకృతిలో ఉన్నటువంటివి, ఈ సృష్టిని ఆలోచన చేసి పరిశోధించి రాసినటువంటి జ్ఞానం కాదు ఇది. దేవుని జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏమని రాశారు అంటే ఇతని సహోదరులు లేదా ఇతని సోదరులు, ఇతని సోదరీమణులందరూ అని రాశారు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సోదరీమణులందరూ అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? తిరకాసులో పెట్టాడే లేదా ఈ పదంతో? యేసుక్రీస్తు యొక్క సోదరులు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? కష్టమైంది కదా. ఉదాహరణకి మనం మాట్లాడితే మాస్టర్ నోకరాజు మాస్టర్ గారు ఉన్నారు, అతని సోదరుడు రమణ గారు అన్నాం అనుకోండి, అవునా? మీకు ఏమర్థం అవుతుంది? రమణ నోకరాజు గారికి అన్న అని అర్థం అవుతుందా, తమ్ముడని అర్థం అవుతుందా? మనం క్లారిటీ ఇవ్వలేము, అవునా? రాజారావు గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు సతీష్. రాజారావు గారు బ్రదర్ అండి సతీష్ అంటే బ్రదర్ అన్నందుకు ఇప్పుడు ఏమన్నది? సతీష్ గారు రాజారావు గారికి అన్న అవుతాడా, తమ్ముడు అవుతాడా? చెప్పలేము. ఇంగ్లీష్లో దీని గురించి బ్రదరన్ అనే పదం ఉపయోగించాడు. బ్రదరన్, హిజ్ బ్రదరన్ అంటే ఇతని సోదరులు అన్నాడు. దాన్ని అంటే ఈ బైబిల్ ఇప్పుడు ఇంగ్లీష్లో నుంచి వచ్చింది కనుక ఏం చేశారు? ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నట్టుగా బ్రదరన్ అన్నాడు, ఇక్కడ సోదరులను రాశాడు. అంతే తెలుగులో సోదరులను రాశాడు. సోదరులను రాస్తే అటు ఇటు కాకుండా ఇరుక్కున పడతారని తెలివిగా కూడా రాశారు. చూపిస్తాను. ఇది
గిడియన్స్ న్యూ టెస్టిమెంట్, గుంటూరు పీఠాధిపతి, ఆర్సిఎన్ సంబంధించినటువంటి పీఠాధిపతి, వాళ్ళ ద్వారా తర్జుమాకు నోచుకున్నటువంటి పుస్తకం న్యూ టెస్టిమెంట్. ఇందులో మనం చూస్తున్నాం, ఇందులో మత్తయి సువార్త 13వ అధ్యాయము 55, 56 చదువుకున్నాం కదా. ఇతడు ఒట్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదాను వారు ఇతని సహోదరులు కారా, ఇతని అక్క చెల్లెండ్రందరూ మనతోనే ఉన్నారు కాదా అని. కనిపిస్తుందా అక్క చెల్లెళ్ళు? చూడండి మాస్టర్, 56లో అనుకుంటున్నాను. అక్క చెల్లెండ్రు అని రాశాడు లేదా? రాశాడు, క్లియర్గా రాశాడు. ఇది కూడా అది 2004, 2004, 2005 తర్జుమా బుక్ అది. ఇది 2019, 20. ఇది వాళ్ళు రాసిందే, ఇది వాళ్ళు రాసిందే. తర్జుమా రాసిందంటే తర్జుమా. ఇక్కడ చూస్తున్నాము, ఇతడు ఒట్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు అతని సోదరులు కారా, ఇతని సోదరి మనందరూ మనతోనే ఉన్నారు కాదా. ఇక్కడ ఉంది, ఇతని సోదరి మనందరూ మనతోనే ఉన్నారు కాదా అన్నారు. సోదరి మనందరూ ఎందుకని రాశాడు? అక్క చెల్లెలు రాస్తే గొడవ లేదు కదా. అక్క అయితే అక్క అవుతుంది, చెల్లి అయితే చెల్లి అవుతుంది. సోదరి మనం రాయడం వల్ల తిరకాసులు ఉంది. అంతకుముందు నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు పెద్ద బైబిల్ ఉండేది. ఆ పెద్ద బైబిల్ అయితే అన్నా చెల్లెలు అని రాశాడు, అన్నాదమ్ములు అని కూడా రాశాడు. అన్నాదమ్ములు 2 పదాలు. అంటే ఎలా రాస్తే మనకేంటి అనేది కాదు ఇక్కడ. వాస్తవంగా యేసుక్రీస్తుకి అక్కలు ఉన్నారా, అన్నలు ఉన్నారా, లేక తమ్ముళ్ళు ఉన్నారా, చెల్లెలు ఉన్నారా, వాస్తవంగా మనకు తెలియాలి. వాస్తవం తెలియాలి. అది తెలియాలంటే మనకి ఏం తెలియాలి? బైబిల్ యొక్క సారాంశం తెలియాలి, బైబిల్ యొక్క భావం తెలియాలి. ఇది పైపలికి చదివేసి బోధించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కాదు. ఇంగ్లీష్లో బ్రదర్ అన్నాడు అందుకని సోదరులు అని రాశాడు, సిస్టర్స్ అన్నాడు సోదరీమణులు అని రాశాడు. ఆ తలకాయ నొప్పు లేకుండా అక్కా చెల్లెలు కూడా రాశాడు. ఇప్పుడైతే అది లేదండి, ఇప్పుడు అది లేదు. అక్క చెల్లెలు లేదు, సోదరులు సోదరీమణులు ఇదే రాశాడు, సహోదరీమణులు అని రాశాడు. తలకాయ నొప్పి తెచ్చుకోకుండా. అంటే బైబిల్ తర్జుమాదారులకు బైబిల్ తెలుసా తెలియదా అనేది నా ప్రశ్న. అర్థమైందా? బైబిల్ తర్జుమా చేసేటువంటి వ్యక్తులకి బైబిల్ తెలుసా తెలియదా? ప్రవక్తలకు తెలుసు, పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడింది. అపోస్తులకు తెలుసు, పరిశుద్ధాత్మ ద్వారా పలకబడింది. అవునా కదా? పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు పరిచయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వీళ్ళెవరు? మధ్యలో వచ్చిన మనుషులు, మానవమాత్రుల మనం ఏం చేస్తున్నామంటే ఆ పాత బైబిల్ని తీసుకొచ్చి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు, హీబ్రూ గ్రీక్ బైబిల్ని. ఆ ఇంగ్లీష్ బైబిల్ని పట్టుకొని మనం ఆయా భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాం. ఈ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు భాషా పరిజ్ఞానం ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకున్నారు, కానీ బైబిల్ అంతా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎంపిక చేసుకోవడానికి లేదు. ఎందుకంటే అంత పరిజ్ఞానం ఎవరికి లేదు కూడా. అపొస్తలులు ఆదిమ సంఘం తర్వాత అంత పరిజ్ఞానం ఎవరికి ఉన్నట్టు మనకు కనిపించదు. ఈ 18, 19, 20 సెంచరీస్లోనే బైబిల్ మీద కఠోరమైనటువంటి తర్పీదులు కానీ అధ్యయనం కానీ పెరిగి భక్తులు సంగతుల్ని బయటికి తీస్తున్నారు అనేక సంగతులు. ఇప్పుడు వాస్తవానికి చూద్దాం. యేసుక్రీస్తుకి అక్క ఉన్నారా, చెల్లి ఉన్నారా, లేదా అన్న ఉన్నారా, తమ్ముడు ఉన్నారా? గ్రంథాన్ని మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త, శ్రీను గారు వింటున్నారా? వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు, ఏం సమాధానం చెప్పాలి అంటుంటారు కదా, అందుకనే వినాలంటున్నాం. మొదటి అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ఉంది.
యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించారు. ఆలోచించుకొనుచుండగా ప్రభు దూత ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు భయపడకుము, గర్భం ధరించినది మనుషుల వల్ల కాదు పరిశుద్ధాత్మ వలన. ఇక్కడ మనకి మరొక మాట 18లో ఏమనంటే యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు గర్భవతి. వారు ఏకమే కాలేదు, మనిషి యొక్క శరీరాల్ని తాకలేదు. రక్తం వల్ల వారు పుట్టినవారు కాదు. క్రీస్తు ప్రభు రక్తం వల్ల పుట్టలేదు, మనుషుని కలయిక కాదు. దేవుడు పరిశుద్ధాత్మని యొక్క శక్తి వలన మరియా గర్భవతి అయినది, వారు ఏకం కాలేదు అని చెప్పాడు. ఇక్కడ కూడా మనం చూస్తే 21వ వచనంలో ఆమె కుమారుని కన్యను తన ప్రజల నుండి వారి పాపాల నుండి ఆయన రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టుదవలను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్యను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదని ప్రభు తన ప్రవక్త ద్వారా పలకబడిన మాట నెరవేరినట్టు ఇదంతే జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషంతో దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుత్వం తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని అంటే క్రీస్తుని కను వరకు ఆమెను ఎరుగకుండెను, ముట్టుకోలే. యోసేపు, యూదా, సీమోను ఇంకెవరున్నారు చూడండి, 4 సహోదరులు. ఈ 4 సహోదరులు పుట్టడానికి కారణం యోసేపు, తండ్రి అయిన యోసేపు, మరియా, యోసేపు వారి కలయిక ద్వారా వచ్చిన సంతానం. కానీ యేసుక్రీస్తుకు మాత్రం సంబంధం లేదు. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టారు? యోసేపు మరియ కలయిక ద్వారా పిల్లలు పుట్టారు చూడండి, మగపిల్లలు ఆడపిల్లలు. వీళ్ళకంటే ముందు పుట్టినవాడు యేసుక్రీస్తు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ముందు పుట్టాడు. మరి ముందు ఆయనే పుడితే తర్వాత పుట్టిన వాళ్ళు ఏమవ్వాలి? తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవ్వాలి. అలాగని రాయొచ్చు కదా. చెల్లెళ్ళు తమ్ముళ్ళు మనతో ఉన్నారు కాదా అని రాస్తే గొడవ ఉండదు కదా. ఇంత జ్ఞానం ఎక్కడుంది? పోనీ ఇది మనకు కన్ఫ్యూజ్గా ఉందా? లూకాసు వార్తకి వెళ్దామా, ఎంత బాగుంటుందో. 2వ అధ్యాయం క్లియర్ కట్గా మాట్లాడట. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడై గాక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ జనాభా సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలయలోని నజరేతు యూదయలోని బెత్లెహేము ఊరికి దావీదు ఊరికి వెళ్ళాను. వారెక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కానీ. క్లారిటీగా ఉందా లేదా? తొలిచూలు మొదటి సంతానము అంటే మరియ మొదటి సంతానము యేసుక్రీస్తు ప్రభుకి. మరి యేసుక్రీస్తు ప్రభు మొదటి సంతానం ఇంత క్లియర్గా ఉంటే నీకెందుకు ఆ కంగారు? సోదరులు సోదరిమణులు అందం కోసం రాసేవా? తర్జుమానే ఎంపిక చేసుకున్నాడు తప్ప భావాన్ని పట్టుకోలేదు. చూసారా? అది కూడాను సుమా. కొద్దిమంది బైబిల్ పండితులు, బైబిల్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా BSI అని ఉంటుంది కదా పేపర్ ముందు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బెంగళూరు, వాళ్ళకి ఉత్తరాలు రాసి ఇదిగోండి పలానా దగ్గర తమ్ముళ్ళు చెల్లెలను ఉండాలి
ఎందుకంటే క్రీస్తు ప్రథమ సంతానము, క్రీస్తు ప్రధాన సంతానము, మొదటి వ్యక్తి, తొలిచూలు బిడ్డ. ఇక్కడ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు రాయకూడదు అని చెబితే అప్పుడు సోదరీమణులు సహోదరీమణులు సోదరులు అని రాశారు. ఇంత చెప్పినా క్లారిటీగా రాయలేదు చూసారు. ఎప్పుడైతే ఈ క్లారిటీ అనేది ఉండదో చదువుతున్నటువంటి భక్తులు విశ్వాసులు భక్తి విషయంలో ఒకే మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉండదు. రకరకాల ఉద్దేశాలు అలాంటివి ఇంకా ఉన్నాయి. ఏసే దేవుడు అన్నవాళ్ళు ఉన్నారు, దేవుడే యేసుక్రీస్తుకు వచ్చినవాడు అన్నాడు ఉన్నాడు. అలా అనడానికి గల కారణాలు బైబిల్లో ఉన్నాయి. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టని క్రీస్తురావు అంటారు యోహాను సువార్తలో. అలా అన్నంత మాత్రాన ఆయన అయినని ఇలా అనుకుంటారు. మనం ఏకమై ఉన్నలాగునా అంటాడు. ఏకమై ఉండడానికి ఒక్కడిగా ఉండడానికి తేడా లేదా? అంటే ఎప్పటి నుంచో ఈ బోధలన్నీ ప్రకటించబడడం వల్ల ఒక 30, 40, 50 సంవత్సరాల క్రితం నుండి ఈ బోధలు ప్రకటించబడుతుండడం వల్ల ప్రజల్లో ఏమైందంటే త్రిత్వవాదులు, ముగ్గురు ఒక్కడే ముగ్గురు వచ్చాడు, ఇటువంటి బోధలు ఎక్కువైపోయి ఇప్పుడు మనలాంటి పిల్లలు వెళ్ళి బోధ చేస్తుంటే అది కాదురా బాబు ఇదేం చెప్పామనుకో, నిన్న కాక మొన్న వచ్చావు, అవును కదా, నా సర్వీస్ అంత లేదు నీకు వయసు, నీకేం తెలుసు అంటున్నారు. నీకేం తెలుసు అంటున్నారు. కాబట్టి బైబిల్ని పరిశీలిస్తున్న మనము జాగ్రత్తగా గ్రంథాన్ని గ్రంథంగా పరిశీలన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి ముందు పెంతెకొస్తు పండుగ దినం పస్కా పండుగ వచ్చింది. పస్కా బలి ఏర్పాటు చేయండి అన్నాడు. పసుపు నేనే అన్నాడు. వధువు దేవన్న గొర్రె పిల్ల క్రీస్తు ప్రభు. పస్కా బలి వేయాలంటే ప్రధానమైనటువంటి అదే ఏమంటారు తొలిచూలు పిల్లనే బలి వేస్తారు. పాత నిబంధన ఇశ్రాయేలు కాలంలో మనం చూస్తే నిర్గమకాండంలోనూ పస్కా పండుగ చేసేటప్పుడు తొలిచూలు పిల్లను ఎటువంటి కాలు చొట్ట కన్ను చొట్ట ఉండదు. అంటే బలిచ్చేవి చూడండి, చుక్కలు మచ్చలు ఉండవు. మీరు గమనించండి. ఈరోజు కూడాను ఈ భారతదేశంలో వివిధ మత సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల్లో బలిని ఏర్పాటు చేసినప్పుడు దసరా వస్తుంది కదా, ఈ దసరాకి బలి వేస్తారు. మేకపోతును, గొర్రెపోతును, దేన్ని ఒక పోతును మొత్తం బలి వేస్తారు. మగదే వేస్తారు, ఆడదయ్యారు. మళ్ళీ ఎందుకు ఆడదానికి వేస్తే ఏమైంది? తినడానికే కదా. ఎందుకయ్యారు? అడగండి పోని చెప్తారు. మూల గ్రంథం ఇదండి, మూల గ్రంథం ఇది. ఇక్కడ రాయబడింది మగది అని రాయబడింది, మచ్చలు లేనిది అని రాయబడింది, చొట్టది గుడ్డిది అయి ఉండకూడదని రాయబడింది, జబ్బుది అయి ఉండకూడదని రాయబడింది, తొలిచూలిదే అని రాయబడింది. ఇక్కడ చెప్పాడు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు బలి ఇచ్చినప్పుడు చెప్పాడు ఎలాంటిది బలి వేయాలని గ్రంథంలో. ఇక్కడ నుండి పాకి వచ్చేటువంటి జ్ఞానమే ఇది, ఆచార జ్ఞానం. అందుకే మన వాళ్ళు కూడా బలి వేయడానికి ఇది ముందు పుట్టిందేనా, ఇది చొట్టు ఉందా, అది చొట్టు ఉండొద్దు, మచ్చలు ఉండొద్దు, గుడ్డిదే వద్దు. మళ్ళీ దాన్ని ఎలా పెంచుతారు? దసరా పోతుకే పెంచుతారు అన్నమాట. అంటే దసరాకి బలి వేసేటప్పటికి ఇది పిక్కలాడాలన్నమాట, మంచి కొవ్వుగా ఉండాలి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే క్రీస్తు ప్రభు దసరా క్షమించండి పస్కా బలి ఏర్పాటు చేయడం అన్నాడు. పస్కా బలిగా ఆయనే బలవుతున్నాడు. పస్కా బలి వేసేటువంటి పశువు మొదటి సంతానం అయి ఉండాలి. ఆ లెక్కలో చూసుకున్న క్రీస్తు మొదటి సంతానం అని చెప్తున్నా. ఆ లెక్కలో చూసుకున్న మొదటి సంతానం. కాబట్టి ఇలాగ మనం వాక్యాన్ని ఆలోచన చేయగలిగితే అద్భుతమైన వివరణ వస్తుంది. వాక్యాన్ని ఎలా నిర్ధారించుకోవాలి, ఎలా విశ్వాసంలో బలపడాలంటే వాక్యాన్ని చదువుకొని వాక్యంలోనే సమాధానం వెతుక్కోవాలి. మరొక మనిషి పెద్దవాడో చిన్నవాడో ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఉండవండి. బైబిల్ జ్ఞానం మనకు తెలియాలి. ఇప్పుడు అక్కడ ఏమని రాయాలి? ఇతని తమ్ముళ్ళు మనతో ఉన్నారు కాదా, ఇతని చెల్లెళ్ళు మనతో ఉన్నారు కాదా అని రాస్తే బైబిల్ ఏం చెప్పింది అది రాసినట్టు అవుతుంది. ఎందుకు రాయలేదంటే చెప్తున్నాను కదా, పురుషోత్తం అనేటువంటి ఒక వ్యక్తి విలేయ్ కేరి గారికి సలహాదారు ఉన్నాడు బైబిల్ తర్జుమాలో తెలుగు భాష. ఆయన దంశం రాయండి అని రాయించాడు అంతే. ఎందుకంటే అది అలా వస్తుంది. వాస్తవానికి నీకు ధనసులాగా అనిపిస్తుంది. అది గమనించాలి.
నీకు భూమి నుండి చూస్తున్న నీకు ధనుసుగా కనిపిస్తుంది, కానీ పైన రాకెట్ మీదకి వెళ్ళి చూడండి, విమానం మీదకి వెళ్ళి చూడండి, అది చక్రంలా కనిపిస్తుంది. మీకు ఆ విషయం తెలుసా? ఇంద్రధనుసు అంటారు చూడండి, ఆ ధనుసుగా అంటే విల్లు బద్దగా కనిపిస్తుంది ఇలా వంగి. అవునా? ఆ కొండ చివరికి లోపలికి వెళ్ళిపోయింది కనుక నీకు అక్కడ వరకు కనిపిస్తుంది కనుక ధనుసు అన్నావు. కానీ విమానం మీదకి వెళ్ళిపోయి చూసామనుకో అది చక్రంలా ఉంటుంది. చక్రం, రంగుల వలయం అంటారు దాన్ని, రంగుల చక్రం అంటారు దాన్ని. అర్థమైంది? అది అది సరైన పదం దానికి. కానీ వీళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి పదాన్ని, ఎందుకంటే ఆయనకున్న పరిజ్ఞానం అది. కుమారుడు పుడితే పునః నరకాన్ని తప్పిస్తాడని కుమారుడు 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 అనుకొని ఉంటారు వాళ్ళు. బిడ్డని కనేంత వరకు కుమారుడే కావాలనుకుంటారు. ఆడబిడ్డ కనిపిస్తే చంపిపడేసేవాళ్ళు. దురాచారం. ఆడబిడ్డ పుడితే చంపిపడేసేవాళ్ళు. అలాగే 3-4 కానుకలు ఆడబిడ్డనే కనింది అనుకో తల్లి, ఆవిని విడిచిపెట్టి ఇంకోదాన్ని చేసుకుంటేవాడు ముసలోడు. అలాగా అనేక మందిని చేసుకోవడం వల్ల ఏమైందంటే కన్యాదానం వచ్చింది. ఏ దానం వచ్చింది? కన్యాదానం. ఎవరి కన్యాదానం? ముసలోడికి కన్యాదానం. కన్యాదానం పదం అందుకు వచ్చింది. 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముసలోడు ఉంటాడు, 14-15 సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్ళి ఇస్తాడు. అవునా? డబ్బుకి ఇస్తాడు అన్నమాట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని పుట్టుకుని చేస్తాడు వాడు. చచ్చిపోతే ఏమవ్వాలి? పతితో పాటు సతి కూడా సితి మీద ఎక్కాలంటాడు. ముసలోడు చచ్చిపోవడం మరి చచ్చిపోతాడు, వాడి కట్టెల మీద పెడతారు. ఆ పతితో పాటు ఏమయ్యాలంట? సతి కూడా కాల్చబడాలి. సతి సహాగమనం అన్నాడు. అంటే భర్తతో పాటు వెళ్ళిపోవడం సహాగమనం అంటే. అది చేస్తే నువ్వు చావాలి. నీకు అప్పుడు పెళ్లి వయసు వస్తుంది. 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. దురాచారం. ఇలాంటివి అనేకమైన ఉన్నవి. బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఇప్పటికే ఉండేవేమో. బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఇప్పటికే ఉండేవి, చచ్చేవారు. కాబట్టి బైబిల్ని మనం ఎలాగా అధ్యయనం చేయాలంటే గత వారం చెప్పుకున్నాం. దేవుని ఆత్మ సంగతుల్ని ఆత్మతోనే అధ్యయనం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులు సరిపోల్చుచు అధ్యయనం చేయాలి. అంతేగాని మనుషుల యొక్క ఆలోచనతో మనం బైబిల్ చదవకూడదు, చూడకూడదు. ఇంకేలాంటివి అనేకమైనవి, అలాంటివి అనేకమైనవి. అవి కూడా మీకు రానున్న రోజుల్లో నేను చెప్తాను. ఎన్ని ఇలాంటి దోషాలు ఉన్నావో, లోపాలు ఉన్నావో, తర్జుమా లోపాలని మీ ముందు ఉంచుతాను, మీరు తెలుసుకోవాలి. ఇదిగో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి బైబిల్ ప్రింట్ ఒకటి వస్తుంది. అక్కడ ఈ తర్జుమా లోపాలన్నీ సరిచేయబడుతున్నాయి. మీకు ఇంకా చెప్పాలంటే అపొస్తలుల కార్యాల్లో 8వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది, చివరిగా చూసండి. ఎప్పుడైనా బైబిల్ కొనాలనుకున్నప్పుడు దీన్ని చూసి బైబిల్ కొనడానికి చేస్తుంటాను నేను. తర్జుమా ఈ పాతదా కొత్తదా అని. అంటే తర్జుమా చూపిస్తే ఎవడైనా నమ్ముతాడండి. నమ్ముతాడు. ఆ తర్జుమా అలా ఉండకూడదు, ఇలా ఉండాలని మనం చెప్పామనుకో, బైబిల్నే చెప్పేంత గొప్పడు రేడు అంటాడు మనం. అవునా కదా? బైబిల్లో ఉన్నదే చూపిస్తే నమ్ముతాడు. అక్కడ ఏమున్నా నమ్ముతాడు, తప్పైనా నమ్ముతాడు. అది అలా ఉండకూడదు, ఇలా ఉండాలని మనం చెప్పామనుకో, ఇటు బైబిల్నే తప్పుదిద్దేంత గొప్పడువా అంటాడు మనకి. దేవుడిచ్చాడు ఆధిక్యత తప్పుదిద్దాలని, దిద్దాలి. ఇక్కడ ఏముంటుంది చూద్దాం. 8వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. ఇక్కడ ఫిలిప్పును ఒక ఫైనాన్షియల్ మినిస్టర్, కందాకే కింద ఐథియోపియా రాయన కందాకే కింద మంత్రి అయినటువంటి నపుంసకుడు అనమాట. ఇతను నపుంసకుడు. ఈ నపుంసకుడికి బాప్తీసం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంభాషణ, ఈ సందర్భం మనం చూద్దాం. 35 నుండి చూస్తున్నాం. అందుకు ఫిలిప్పును తెచ్చి ఆ లేఖనం అంటే ముందర చెప్పబడింది 32వ వచనంలో, గొర్రె పిల్ల వదకి తేబడను, బొచ్చు కత్తిరించి వదిలిత గొర్రె మౌనంగా ఉంది అని ఎవరి గురించి రాశాడు గ్రంథకర్త? తన గురించి రాసుకున్నాడా వేరొకరి గురించి రాశాడా అని అడిగాడు అన్నమాట. దాని గురించి చెప్తున్నాడు. చెప్పి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. త్రోవ నిలుచున్న 30వ వచనం, త్రోవ నిలుచుండగా నీళ్లున్న చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని ఆ రథము అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాను.
అప్పుడు ఫిలిప్పు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు. నీ దగ్గర ఏముంది? నీ దగ్గర అలా ఉందా? అక్కడ ఉన్నది చదువు. ఆజ్ఞాపించను ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఈ అన్ని రాశాడు కదా. ఇక్కడ ఒక మాట రాశాడు, రథం నిలుపమని ఆజ్ఞాపించాను అంటే చెప్పాడా? అక్కడ 1 నెంబర్ ఇచ్చాడా? మీ దగ్గర లేదు, కొత్త ప్రింట్ మీది కలిపేస్తాడు అది. కానీ ఇక్కడ చూస్తే 1 నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ కిందన ఫుట్ నోట్లో ఆ 1 నెంబర్లో ఏముండాలి అది రాశాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి 36 వచనము 37 వచనం రావాలి. 36, 38 కలిపి వచ్చాయి. ఇక్కడ మీ దగ్గర నెంబర్ ఉందా? 37 నెంబర్ ఉందా? 37 నెంబర్ ఉందా? 37 ఉందా? అంటే కిందది మీదన కలిపేసాడు. అదే పాత ప్రింట్లో 37 వచనం మిస్సింగ్ అది క్రింద చూపిస్తాడు ఫుట్ నోట్లో ఏం రాశాడంటే, కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చెను. అప్పుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. ఇది కంటిన్యూషన్. బాప్తిసం ఇచ్చినప్పుడు ఏమడగాలి? బాప్తిసం ఇచ్చిన వాడు పొందిన వారికి, పొందబోతున్న వారికి ఏమడగాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా, దేవుడిని విశ్వసిస్తున్నావా అని అడగాలి. అప్పుడు ఏం చెప్పాలి? పొందేవారు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను అని చెబితే నీటిలో ముంచాలి. దేవుడే విశ్వసిస్తున్నానంటే నీకు ఓటెక్కించాలి. నీకు బైబిల్ తెలియలేదు, ఇంకా యేసు దేవుడు కాదురా బాబు, దేవుని కుమారుడని విశ్వసించాలి. అలాగే నీకు విశ్వాసము నీకు వృద్ధి చెందినప్పుడు, నీకు అవగాహన వచ్చినప్పుడు బాప్తీసం అంటే నేను ఇంట్లో నీకు ఇస్తాను రా. బాప్తీసం ఇచ్చేవాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వాలి. నేను ఇస్తున్నాను, నేను ఇవ్వాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ఆత్మ యొక్కయు నామంలోనికి ఇస్తున్నాను నేను చెప్పాలి. పొందుకున్నవారు యేసు నామంలో పొందాలి. ఈ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదు. ఈయన అన్నాడు నపుంసకుడు, నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా నమ్ముచున్నాను, నాకు ఇచ్చి అన్నాడు. అంతా అయితే ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. నీళ్ళలోనికి దిగిరి. ఒడ్డు దగ్గర ఇచ్చేయకూడదు, నీళ్ళు చిలకరించకూడదు, జెండా కింద వెళ్ళిపో అని చెప్పకూడదు, క్యాండిల్ పెట్టి క్యాండిల్ కింద వెళ్ళిపో అని చెప్పకూడదు. అంటే బాప్తీసం అనే పదానికి మరొక పర్యాయ పదం ఉంది, ఏంటంటే చిలకరింపు. దాని అర్థం ఏంటంటే చిలకరింపు. కానీ భావం ఏంటంటే రోమపత్రిక ఆరోగ్యంలో భావం ఉంది. ఏంటి బాప్తీసం అంటే? పాతి పెట్టబడడం అని అర్థం ఇచ్చాడు. బాప్తీసం అనే పదానికి చిలకరింపు అని అర్థం కూడా ఉంది. అందుకే చాలా మంది కొన్ని డినామినేషన్లు ఏం చేస్తారంటే బాప్తీసం అంటే ఇలా రామ్మని ఇంత గంగాలం ఇంత గిన్నె తీసుకొని, ఇతర గిన్నె తీసుకొని అక్కడ కొన్ని నీళ్ళేసి రండమ్మా బాప్తీసం వరకు లైన్కి వచ్చండి ఓ అంటారు, అయిపోయింది. తండ్రి నామంలో, యేసునామంలో. అది బాప్తీసం ఉపయోగించాల్సినటువంటి అధికారిక పదాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తాళి కట్టినప్పుడు కూడా తండ్రి యొక్కయు ఒక ముడయ్యమ్మ అంటారు కదా, పెళ్లి దగ్గర ఉపయోగించేది కాదు. ఇల్లు దిగేటప్పుడు రిబ్బన్ కట్టింగ్కి చిన్నది కట్టి 3 రిబ్బన్లు ఎడతారు అన్నమాట. 3 గదులకి 3 రిబ్బన్లు ఎడతారు. ఇక్కడ తండ్రి యొక్క పాస్టర్ గారు మీరు కట్ చేయండి, తండ్రి యొక్క ఇంకో పాస్టర్ గారు ఇచ్చాను, కుమారుని యొక్కయో ఇలాగ. ఇక్కడ ఉపయోగించకూడదు, ఎక్కడ ఉపయోగించాలి అక్కడ ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఉంది. అదే ప్రింట్ నూతన నిబంధన ఇక్కడ మాత్రం కంటిన్యూషన్ కలిపిస్తాడు. ఇక్కడ కలిపిచ్చేసాడు. అదే చెప్తున్నా 9వ అధ్యాయంలో, క్షమించండి 8వ అధ్యాయం 36. వారు త్రోవ నిలుచుండగా నీళ్లు నువ్వు చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తించడం ఆటంకమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా 37వ వచనం ఇక్కడ రాసిపడేసాడు. పైన గొడవ లేదు, కేందన లేదు. చూసారా? కంటిన్యూషన్ చేసాడు అన్నమాట. ఇక కంటిన్యూ చేసాడు. చదువుతాను. విశ్వసించడంలో పొందవచ్చని చెప్పాను. అతడు ఫిలిప్పు ఏమన్నాడు? క్షమించండి, అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించడం ఉత్తరం ఇచ్చాను. అప్పుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిన నపుంసకుడు ఫిలిప్పు బాప్తిసం ఇచ్చారు. 37లో
కొన్ని ప్రాచీన పద్ధతుల్లో 37వ వచనము ఇడిచిపెట్టబడినది రాశాడు కిందన. 37వ వచనం ఏం చేసింది? ప్రాచీన పద్ధతుల్లోనే విడిచిపెట్టబడింది, అందుకని అక్కడ రాయలేదు. ఇంకోటి ఉంటుంది, అపొస్తలుల 20-28 వచనం, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఉంటుంది. అపొస్తలుల 20-28 వచనంలో దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఉంటుంది. చదవండి చివరి మాట ఇది. 20వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 28వ వచనం. 20-28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని ఇచ్చాడు. అక్కడ ఫుట్ నోట్లు ఏమి ఇచ్చాడు? కిందన ప్రభు అని ఇచ్చాడు. ఇచ్చాడా? చిన్నది ఇచ్చాడా ప్రభు? ఒత్తుగా ఇచ్చాడా? చిన్నది ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు. అదే ప్రభు అనే పదం ఒత్తుగా ఉండింది అనుకో, దేవుడు, దేవుడు అని అర్థం. గుర్తించాలి. ఇప్పుడు మనం ఇక్కడ బైబిల్ ఉంది, నేను చదువుతున్నాను. అపొస్తలుల 10వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన సొంత కుమారుని రక్తం ద్వారా తన సొత్తుగా చేసుకున్న దైవ సంఘమునకు కాపరులుగా ఉండుము. సొంత కుమారుని రక్తం అన్నాడు. ఇది మంచిదే కదా, దేవుని కుమారుడు కదా క్రీస్తు ప్రభు. ఏం రాశారు? కుమారుని రక్తం ద్వారా కదా జరిగింది. క్లియర్ రాశాడు. ఎవరు? ఆర్సీఐ బైబిల్. ఇది ఆర్సీఐ బైబిల్ క్లియర్ రాశాడు. దేవుడు కుమారుని రక్తం ద్వారా సంఘాన్ని కొనడం రాశాడు. దేవుడు రక్తం ఇవ్వలేదు, దేవుడి లోకం రాలేదు, దేవుడు రక్త మాంసాలు ఉండవు, దేవుడు ఆత్మ. యోహాను 24:4 దేవుడు ఆత్మ కనుక అన్నాడు. ఆత్మకి శరీరావయవాలు ఉండవు. మరి ఎందుకు అలా రాశారు? రాసిందని కింద రాశాడు కదా. ఎందుకు రాశారంటే నేను చెప్పేది అదే, తర్జుమాదారులకి బైబిల్ అంతా తెలియదు. తర్జుమాదారులకి ఒక ఉద్దేశం ఉంది, ఏంటంటే దేవుడే కుమారుడు వచ్చాడు, కుమారుడే ఆత్మగా వచ్చాడని వాదన ఉంది, ఆ అవగాహన ఉంది, ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని బట్టి కుమారుని దగ్గర కూడా దేవుడని రాస్తే పోయేదేముంది, నష్టం ఏముంది అనే ఉద్దేశంతో రాసి పడేశారు. ఇప్పుడు ఎవరికి నష్టం వచ్చింది? మనకు నష్టం వచ్చింది. ఒకడు యేసే దేవుడు అంటాడు, అరే యేసు దేవుడు కాదని చెప్పాడు రా బాబు, దేవుడు ఒక్కడే అన్నాడు కదా మనం చూపిస్తాము. రక్తంగా వచ్చింది దేవుడు కాదు, దేవుని కుమారుడు అని చెబితే అరే ఇక్కడ దేవుడు అని రాశాడు కదా, నీకు నమ్మడం పోయేకాలం అంటాడు. ఇప్పుడు అవన్నీ మారుస్తున్నారు. ఇలాంటి తర్జుమా లోపాలని ఇప్పుడు వచ్చి కొత్త వర్షన్ ఒకటి వస్తుంది బైబిల్. తర్జుమా లోపాలన్నీ ఇప్పుడు అక్కడ దేవుడు అని ఉండదు, యేసుక్రీస్తు ప్రభువు అని క్లియర్. అంటే ఆల్రెడీ ఆర్షిమం రాశారు క్లియర్గా. అది కూడా మారుతుంది. ఆయన దైవత్వం గురించి రాయబడింది, అది కూడా మారుతుంది. దేవుడు అన్నది రోమపత్రిక 9వ అధ్యాయం అది మారుతుంది. తీతుపత్రిక క్లియర్ ఉంది, వాస్తవానికి ఇక్కడ ఉంది క్లియర్గా. కానీ మన వాళ్ళు దేవుడు అనే ఉద్దేశంతో ఉన్నారు కనుక కలుపుతున్నారు అంతే. అంటే ఇలాంటివి అనేకమైనవి ఉంటాయి. గ్రంథాన్ని జాగ్రత్తగా మనం చదువుకోవాలి, భావాన్ని పట్టుకోవాలి, లేకపోతే విశ్వాసంలో తప్పుదారి పడతాం. సాతాను పరిశుద్ధాత్మను మోసపరచలేడు, సాతాను అపోస్తులను మోసపరచలేడు, సాతాను ప్రవక్తలను మోసపరచలేడు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా వారు పలుకుతున్నారు కనుక. కానీ సాతాను తర్జుమాదారులను మోసపరుస్తాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని మోసపరుస్తాడు? తర్జుమాదారులు. విలియం కేరీ గారినో, ఆ పురుషోత్తమునో, లేదంటే గాలిబాలినో, ఎవరు ట్రాన్స్లేట్ చేసే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఎవరెవరు ఉన్నారో పెద్దలు, వాళ్ళందరినీ మోసపరచగలిగే శక్తి సాతానుకు ఉంది. అలా మోసపరచబడినప్పుడే బైబిల్ని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళ ఉద్దేశాల్ని అక్కడ రాసి పెడుతున్నారు. అది కాబట్టి బైబిల్ని ఇంత జాగ్రత్తగా మనం అధ్యయనం చేయాలి. లేదంటే విశ్వాసం ఒకటే అంటాడు, కానీ ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది పో అంటాడు. అలాగే అంటారు ఎవరికైనా చెప్తే మనం, కాదురా బాబు దేవుడు ఒకడే అన్నావు అనుకో, నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది బ్రదర్, ఓ నువ్వు ఆ సంఘానికి పో, నీ సంఘానికి పోతాను. కాబట్టి ఆలోచన చేయాలి. అందుకే క్రిస్టియన్లో యూనిటీ లేదు కనుక సమాజంలో మార్పు రాదు. జాగ్రత్తగా ఈ విషయాలన్నీ మనం గ్రహించి బైబిల్ కాలేజీలు నేర్పిస్తున్న వారు ఎలా రాయబడిందో చెప్తున్నారు తప్ప తర్జుమాలో ఎన్ని ఇరకాటాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో ఏంటి చెప్పరు. ఇవి కూడా చెబితే బైబిల్ నేర్చుకున్న వారు కొంచెం ముందస్తు జాగ్రత్త పడి బైబిల్ని బోధించడానికి సిద్ధపడతారు. లేదనుకో అక్కడ ఉంది కదా అని మొండిగా
వితండవాదన చేస్తారు. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటాడు, మనం ఏం చేయలేము. దేనికైనా 4 కాళ్ళు ఉంటాయి, 3 కాళ్ళు ఉంటాయి అంటే అరే 3 ఉన్నాయి అంటాడు, మనం ఏం చేయలేం. కాబట్టి అలాంటివన్నీ జరుగుతాయి కనుక జాగ్రత్తగా, అందుకే ప్రతి ఒక్కరి చేతిలోనికి బైబిల్ రావాలి. వాస్తవానికి ఇది ప్రొటెస్టెంట్ బైబిల్ అంటారు, ప్రొటెస్టెంట్ బైబిల్ అంటారు. ఈ బైబిల్ ఆర్షియన్ చేతులు ఉండేది, మొదట్లో ఆర్షియన్ చేతులు ఉండేది. వాళ్ళే చదివారు, వాళ్ళే బోధించేవారు. పాత నిబంధనలు ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళ దగ్గర గ్రంథాలు ఉండి శాస్త్రాలు ఉండి వాళ్ళే చెప్పేవారు. దేవాలయంకి వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు, చదివి వినిపించేవాళ్ళు. అప్పుడు దేవుని ఆరాధించేటువంటి విధానం అది. ఆర్షియన్లు కూడా అలాగే చేసేవారు, వాళ్ళ దగ్గరే పుస్తకం ఉండేది, వాళ్ళే చెప్పేవారు. కానీ ఈ బైబిల్ని బయటికి తీసుకురావడం ఒక ఆయన ఫైట్ చేశాడు, ఆర్షియన్ నుండి బయటికి తీసుకురావడానికి. ప్రొటెస్టెంట్ అంటే రక్షించాడు, బైబిల్ని వాళ్ళ దగ్గర నుంచి రక్షించాడని చెప్తారు. అతని పేరు నాకు ఐడియా రావట్లేదు. అతను ఫైట్ చేసి బయటకు తీసుకొచ్చాడు. అప్పుడు ఈ బైబిల్ అందరి చేతికి వచ్చింది, అందరి చేతికి. మిగతా గ్రంథాలు చూడండి, ఖురాన్ చూడండి, అందరి చేతిలో ఉంటుంది. మిగతా గ్రంథాలు మన భారతదేశంలో ఇప్పుడు భగవద్గీత ఇవన్నీ ఎవరు బోధిస్తారో వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇప్పుడు కొనుక్కుంటున్నారు ఒక్కొక్కడు చదువుకుందామని. అక్కడ ఏముంది ఎవరికి తెలియదు. ఒకడు బైబిల్ కూడా అంతే, అక్కడ ఏముంది ఎవరికి తెలియదు, వాళ్ళు ఏం చెప్తే అదే రైట్. కాబట్టి మనం బైబిల్ మన దగ్గరకు వచ్చింది ఎందుకంటే చదువుకోవడానికి, తల కింద పెట్టుకోవడానికి కాదు. తల కింద పెట్టుకొని పడుకుంటాం, తల పక్కన పెట్టుకొని పడుకుంటాం అంతే. అలాగా మనం ఉండకుండా బాగా చదవాలని మీ అందరికీ తెలియజేస్తూ, విన్న ఈ వాక్యము ఇంకేమైనా సందేహాలు ఉన్నా ఇందులో నుంచి మీరు ప్రశ్నించవచ్చు. జాగ్రత్తగా తెలుసుకొని మా ఛానల్ని ఫాలోఅప్ చేయండి. అనేక మందికి షేర్ చేసి ఈ సత్యాలను తెలియజేయాలని, ఏకభావం ఏకతాత్పర్యం, ఒకే విశ్వాసము, ఒకే దేవుడు, ఒకే కుమారుడు, ఒకే బాప్తిసం అనేటువంటి నినాదంలోనికి మా అందరం రావాలని ఆదిమ క్రీస్తు సంఘము, ప్రారంభ క్రీస్తు సంఘము ఏ బోధలో నిలబడిందో అదే బోధలో ఈ రోజున సంఘాలన్నీ ఏకం కావాలనే ఉద్దేశంతోనే ఈ వాక్యాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అంతేగాని ఎవరిని కించపరచాలని, దూషించాలని వేరే ఉద్దేశం కాదు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియానే ఈ తప్పు చేసినప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని మీరు గ్రహించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాము.